నమస్తే. ఈరోజు మనము లడఖ్ పరిణామాల మీద విశ్లేషించుదాం. గత కొద్ది రోజుగా లడఖ్ ప్రజల ఆందోళనతోని ఎగిసిపడుతున్నది. ఇవాళ హిమాలయాల్లో చల్లటి మంచు పర్వతాల్లో ఇవాళ మంటలు చెలరేగుతున్నాయి. ప్రజల్లో అశాంతి ఎందుకు? దానికి కారణాలేంటి? ఈ అంశాల మీద మనం మాట్లాడినట్టయితే ముందుగా దాని చరిత్ర కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఈ లడఖ్ అనేది ఉండేది. ఈ కంప్లీట్గా ఉత్తర ప్రాంతంలో కార్గిల్ మనం వారు ఏదైతే జరిగిందో ఇది లడఖ్ ప్రాంతంలోనే ఉంటుంది. అయితే జమ్మూలో ఉన్నప్పుడు అది 3 ప్రాంతాలుగా ఉండేది: జమ్మూ, కాశ్మీర్, లడఖ్. ఈ లడఖ్ అనేది దాని బౌండరీస్ అంటే దాదాపు 11,000 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో 11,000 అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం సముద్ర మట్టానికంటే ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. పైన ప్యాన్గాంగ్ లేక్ అనేది చైనాతో బార్డర్ ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది 6 నెలలు పూర్తిగా మంచుతో ఉంటుంది, 6 నెలలు నీళ్లుంటాయి. సో ఈ ప్యాన్గాంగ్ లేక్ నేను కూడా దీన్ని సందర్శించడం జరిగింది 2021లో. సో ఈ సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉన్న ఈ ప్రాంతంలో అలజడి చెలరేగడానికి కారణాలు ఏంటి అని మనం ఒకసారి విశ్లేషించినట్టయితే 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, కాన్స్టిట్యూషన్ నుంచి రద్దు చేసి ఈ లడఖ్ను యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రం ఆధీనంలోకి తీసుకున్నది. అదివరకు జమ్మూ కాశ్మీర్కున్న స్వయం ప్రతిపత్తి ఈ లడఖ్లో కూడా అమలు జరిగేది. ఎప్పుడైతే కేంద్ర ఆధీనంలోకి తీసుకున్నారో ఆ రోజు నుంచే అక్కడ ఆందోళనలు మొదలైనాయి. ఎందుకంటే అప్పటి వరకు ఆ ప్రాంతం నుంచి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 26 మంది శాసనసభ్యులు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ గురించి రిప్రజెంట్ చేయడానికి ప్రజాప్రతినిధి లేకుండా పోయిందనేది ఆ రోజుల్లో మొదలైన ఆందోళన. ఆ తర్వాత కాలంలో లడఖ్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో కూడా ఆ ప్రాంతపు సమస్యల గురించి వివరించడానికి కార్గిల్లో కూడా ఇంకొక సీట్ క్రియేట్ చేయాలి. లడఖ్, కార్గిల్ అంటే లే అనేది ఆ లడఖ్కు రాజధానిగా ఉండాల్సిన ఒక ముఖ్య పట్టణం. సో ఈ లే అనే సిటీలోనే మనము సింధు నదిని చూడవచ్చు. అక్కడ మనము మా మదరి అస్థికల నిమజ్జనం చేయడానికి సింధు నదిని ఎక్కడైతే నేను దర్శించగలుగుతాను అని చెప్పి గూగుల్లో చూసినప్పుడు ఆ లే పట్టణంలో మాత్రమే మనకు నేరుగా సింధు నది ప్రవహించే ప్రాంతం కనబడుతుంది. దానికి రావి, సట్లెజ్, బియాజ్ ఇట్లాంటివన్నీ కూడా మనకు పంజాబ్లో, హర్యానాలో కొంత మనకు ఈ ఉపనదులు ఉన్నా కూడా ప్రధానమైన సింధు నది మానస్ సరోవర్ నుంచి హిమాలయాల ద్వారా ఆ లే పట్టణం ద్వారా అది పాకిస్తాన్లోకి వెళ్తుంది. సో ఆ కొద్ది ప్రాంతంలోనే మనం సింధు నదిని దర్శించడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా మనకు అక్కడ మిలిటరీ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే అది స్ట్రాటజిక్ ఏరియా కాబట్టి, చైనా బార్డర్తో ఉంది కాబట్టి ఆ లే పట్టణం అంతా కూడా మనకు ఎక్కువగా ఆర్మీ స్థావరాలు అవి కనబడుతూ ఉంటాయి. సో అక్కడ ఈ సోనం వాంగ్చుక్ ఇతను ఒక యాక్టివిస్టు, ఇతను పర్యావరణ ప్రేమికుడు. అతను మొదలుపెట్టాడు ఈ ఆందోళన. అయితే గత సంవత్సరం మనకు గుర్తున్నది సెప్టెంబర్ నెలలోనే ఆయన దాదాపుగా 15 రోజులు ఫాస్ట్ అంటూ డెత్ ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఈ సోనం వాంగ్చుక్ ఆ తర్వాత అంటే ఆమరణ నిరాహార దీక్ష అక్టోబర్ మొదటి 2వ వారంలో జరిగింది 2024లో. అంతకంటే ముందు ఆయన ఢిల్లీకి ఊరేగింపుగా మార్చిగా జనాలను తీసుకొని పోయాడు. అక్కడ ఢిల్లీ బార్డర్లో ఆయన అరెస్ట్ చేశారు. ఇంకా గత్యంతరం లేక ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. సో ఆ నిరాహార దీక్షను కూడా ప్రభుత్వం భగ్నం చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం సెప్టెంబర్లో కూడా ఆయన మళ్ళీ ఆమరణ దీక్ష మొదలుపెట్టాడు. సెప్టెంబర్ 10 నుంచి మొన్న 24 వరకు. అయితే అది హింసాత్మకంగా ముగిసింది. ఆ రోజు 24 నాడు పోలీసులు ఫైర్ చేయడంతో 4 మరణించారు, 80 మంది గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు. సో ఈ మొత్తం ఆందోళనకు కారణం ఏంది అసలు అంటే లడఖ్లో లే పట్టణంలో ఉన్న దాదాపు సగం మంది ప్రజలు ఆ నిరాహార దీక్ష అప్పుడు గుమిగూడడం కానీ, ర్యాలీలలో ఉండడం కానీ జరుగుతూ ఉన్నది. అంటే పెద్ద ఎత్తున జనం యొక్క మద్దతున్న ఈ సోనం వాంగ్చుక్ ఆయన మద్దతుదారుల డిమాండ్స్ ఏంటి అని మనం చూసినప్పుడు, ఒకటి
దానికి రాష్ట్ర ఏర్పాటు ఇవ్వాలి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి లడఖ్ని. ఆ లడఖ్లో 2 పార్లమెంట్ సీట్లు ఉండాలి, కార్గిల్ ఒకటి, లే ఒకటి. మూడోది ఏంటంటే దీన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 6వ షెడ్యూల్ కింద ఈ ప్రాంతాన్ని ప్రకటించాలి. అంటే దేశంలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 6వ షెడ్యూల్ కింద ఉన్నాయి. దానివల్ల ఏంటంటే స్వయం ప్రతిపత్తి ఉంటుంది ఆ ప్రాంతాలకు. వాళ్ళకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థనంతా వాళ్ళే కంట్రోల్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ కూడా వాళ్ళ పరిధిలోనే వాళ్ళే చేస్తారు. అంటే పరిపాలన, ఆర్థికం ఈ 2 కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఒక రక్షణ మాత్రమే కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. సో ఆ రకంగా ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రం అనేది కావాలి. 6వ షెడ్యూల్లో ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన మినహాయింపులు ఉన్నాయి రాజ్యాంగం నుంచి. ఈ షెడ్యూల్స్ అన్నీ కూడా రాజ్యాంగంలోని ప్రధానమైన ఆర్టికల్స్కు ఏవైతే మినహాయింపులు ఉంటాయో ఆ మినహాయింపులే ఈ షెడ్యూల్స్, రాజ్యాంగానికి అనుబంధంగా ఉన్న షెడ్యూల్స్. అందులో ఏంటంటే 5వ షెడ్యూల్లో మాత్రం ఈ ఐటీడీఏ లాంటివి ఇట్లాంటివి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు గిరిజనులకు, ఆదివాసీలకు ఉంటాయి. కానీ 6వ షెడ్యూల్లో అదొక స్వయం పాలిత ప్రాంతంగా ఉంటుంది. అంటే అక్కడ గ్రామ పరిపాలనా వ్యవస్థ కానీ, తాలూకా పరిపాలనా వ్యవస్థ కానీ మొత్తం నిర్ణయాధికారం అంతా కూడా వాళ్ళకే ఉంటాయి. అయితే దాన్ని గతంలో బీజేపీ హిల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసింది లడఖ్లో. ఈ హిల్ కౌన్సిల్ కూడా ఎలక్షన్ జరిగినాయి. హిల్ కౌన్సిల్ ఎలక్షన్ జరిపినప్పుడు వాళ్ళ డిమాండ్స్కు మద్దతుగా మమ్మల్ని గెలిపించినట్టయితే, బీజేపీని గెలిపించినట్టయితే మేము తప్పకుండా స్వయం ప్రతిపత్తి ఇస్తాం, 6వ షెడ్యూల్లో కలుపుతాం, రాష్ట్రం కూడా ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోడీ గారు స్వయంగా అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ 6 సంవత్సరాలు అయినా కూడా ఈ హామీలను ఉల్లంఘించడమే తప్ప ఏనాడు కూడా పట్టించుకోలేదు. దీనివల్ల ఏం నష్టం జరుగుతూ ఉందంటే వాళ్లకు గొంతు లేకుండా పోయింది. వాళ్ళు పార్లమెంట్లో కానీ వాళ్ళకు శాసనసభ లేకపోవడం, అది యూనియన్ టెరిటరీ కింద ఉండడం, పార్లమెంట్లో కూడా ఒకే ఒక్క ఎంపీ ఉండడం వల్ల ఆ లే లడఖ్ ప్రాంతానికి వాళ్ళ వాయిస్ వినిపించే, వాళ్ళ సమస్యల గురించి చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. రెండవది ఏంటంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, అంటే పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటా ఉన్నది ఆ ప్రాంతంలో. ఎప్పుడైతే యూనియన్ టెరిటరీ కింద ఉన్నదో నిర్ణయాధికార హక్కు ఆ ప్రజలకు లేకుండా పోయింది. ఒకవేళ అది 6వ షెడ్యూల్ కింద ఉంటే అక్కడ టూరిజం అయినా, ఆడ రోడ్లు వేయాలన్నా, ఆడ మైనింగ్ ఇవ్వాలన్నా, చెట్లు నరకాలన్నా నిర్ణయాధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఇటువంటి పనులు చేయరు. పర్యావరణాన్ని కాపాడిన ప్రాంతం అది. ఆ ప్రజలంతా కూడా పర్యావరణంతో సహజీవనం చేస్తున్న వాళ్ళు కాబట్టి పర్యావరణ అసమతుల్యత అనేది వాళ్ళు ఒప్పుకోరు, దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇప్పుడు కేంద్రం ఏంటంటే ఎంతసేపు ఇండస్ట్రియలిస్టులు, మైనింగ్ చేసేవాళ్ళు, తర్వాత టూరిజము వీటికి ప్రాధాన్యతనిస్తూ రోడ్లను వేయడానికి పెద్ద పెద్ద చెట్లను, 100 ఏళ్ల నాటి చెట్లను నరికేస్తూ ఉన్నారు, రోడ్లు వైడనింగ్ చేస్తూ ఉన్నారు. టూరిజం కోసం వ్యవసాయ భూములు అన్నిటి కూడా, అక్కడ ఉన్న వ్యవసాయ భూమే చాలా తక్కువ, అక్కడ ప్రత్యేకమైన పంటలు పండుతూ ఉంటాయి. ఆ ఉన్న వ్యవసాయ భూమిని కూడా ఈ పర్యావరణ కోసం కాపాడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, టూరిజం కోసం, ఆ రిసార్ట్ల కోసం, తర్వాత రకరకాల హోటళ్ళ నిర్మాణం కోసం, పర్యాటకుల కోసం విస్తారమైన వ్యవసాయ భూములను టూరిజం రిసార్ట్స్గా మారుస్తూ ఉన్నారు. తర్వాత రోడ్ల కోసం చెట్లను నరకడం వల్ల ఆడ గ్లోబల్ వార్మింగ్ అనేది, వాతావరణం వేడెక్కడము, మంచు కంటిన్యూగా సంవత్సరం అంతా కరగడం వల్ల నదులు ఉప్పొంగడము, దానివల్ల ఎరోజన్ కావడము, సాయిల్ అంతా ఎరోజన్ కావడము, భూమి కోతకు గురి కావడము, ఇట్లాంటి ఉపద్రవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా హైడ్రో పవర్ ప్లాంట్స్, ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయొద్దని చెప్పి గతంలో జీడి అగర్వాల్ అనే ఒక పర్యావరణ సైంటిస్టు 111 రోజులు ఆమోన్న నిరాహార దీక్ష చేసి లాస్ట్కు చనిపోవడం జరిగింది. జీడి అగర్వాల్ మన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారికి గురువు, దేశం గర్వించే ఒక గొప్ప సైంటిస్టు. ఎక్కడో విదేశాల్లో మంచి జీవితం గడుపుతూ కూడా ఈ గంగా నది కోసం తను కృషి చేయాలనుకొని భారతదేశానికి వచ్చి ఈ గంగా నది మీద ఎటువంటి కాలుష్యం రాకూడదని చెప్పి మంచు పర్వతాల్లో హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల మీకు కరెంటు ఉత్పత్తి జరుగుతుంది, కానీ పర్యావరణం దెబ్బతింటుంది, ఈ సాయిల్ ఎరోజన్ అవుతుంది, ఈ ఫ్లడ్ అంతా కూడా రావడం వల్ల. కాబట్టి ఇది పర్యావరణానికి వ్యతిరేకమైన చర్య అని చెప్పి సుప్రీంకోర్టు కూడా పోయి ఆ పర్యావరణ కోసం ఈ డ్యామ్లను ఆపిన చరిత్ర జీడి అగర్వాల్ గారిది. సో ఆయన మరణించిన తర్వాత కూడా వీళ్ళకి జ్ఞానోదయం రాలేదు. సో ఇవాళ హిమాలయాస్ అన్నీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ రకరకాల చెట్లను కొట్టి డబల్ రోడ్లు, నేషనల్ హైవేస్ వేయడము, హైడల్ పవర్ ప్రాజెక్టులు, వాటితో పాటుగా టూరిజం పేరుతోని
ఎక్కువ వ్యవసాయ భూములను కన్వర్ట్ చేయడము, వీటి వల్ల వాతావరణం వేడెక్కడం వల్ల మంచు కరగడము, ఇదంతా జరుగుతూ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది, అసమతుల్యత అనేది పర్యావరణంలో ఏర్పడ్డది. ఇది కూడా ఈ వాంగ్చుక్ డిమాండ్స్లలో ఒకటి. మా ప్రాంతాన్ని మాకే పరిపాలనా అధికారం ఇచ్చినట్టయితే 6వ షెడ్యూల్లో చేర్చి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తితో పాటుగా 6వ షెడ్యూల్లో ఉండడం వల్ల మేము వీటిని కాపాడుకుంటాం, మేము వీటిని పరిరక్షించుదాం, కాబట్టి మీరు మాకు ఇవ్వాల్సిందే, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి అని చెప్పి బీజేపీని ఆ సోనం వాంగ్చుక్ నాయకత్వంలో లడఖ్ ప్రజలు నిరసన తెలుపుతూ ఆ డిమాండ్ల సాధన కోసం అన్ని రకాల పద్ధతులను వాళ్ళు అనుసరిస్తున్నారు. శాంతియుతంగా పోరాడుతున్న ప్రజల మీద సెప్టెంబర్ 24 నాడు పోలీసులు కాల్పులు జరిపి 4 మరణానికి కారణమయ్యారు. 80 మంది వాళ్ళు గాయాలతోని వాళ్ళ ఆసుపత్రులలో ఉన్నారు. వాళ్ళ నిరసనలను బలవంతంగా అణచేయడం కంటే వాళ్ళ డిమాండ్స్ను ఆమోదించి కార్గిల్ నుంచి ఒక పార్లమెంట్ సీట్ కూడా డీలిమిటేషన్లో సృష్టించడం ద్వారా రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తూ వాళ్ళకు ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసి ఈ పరిపాలనా సౌలభ్యం వాళ్ళ చేతుల్లోనే పెట్టడానికి 6వ షెడ్యూల్లో ఆ ప్రాంతాన్ని చేర్చాలని దేశంలోని మేధావులందరూ కూడా, పర్యావరణవేత్తలందరూ కూడా వాళ్ళకు బాసటగా నిలుస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ న్యాయమైనవి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన స్టాండును పునరాలోచించుకోవాలి, వారు ఇచ్చిన హామీని అమలు చేయాలి. వాళ్ళ లడఖ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి 6వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి నేను కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.